హాయ్ అండి అందరికీ నమస్కారం. నేను మీ వసంత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో భద్రాచలంలో ఉన్న ఢిల్లీ బజార్ షాపింగ్ మీకు చూపించబోతున్నాను. ఈ షాపింగ్ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు కనిపించే పర్సన్ వచ్చేసి ఢిల్లీ బజార్ షాప్ ఓనర్ అన్నమాట. హాయ్ చెప్తున్నారు. మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఢిల్లీ బజార్ లో మనకు కావాల్సిన అన్ని వస్తువులు ఒకే దగ్గర కొనుక్కోవచ్చండి. ఈవెన్ చిన్న చిన్న వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. మోస్ట్లీ వచ్చేసి ఇక్కడ మనకి ఫ్యాన్సీ ఐటమ్ అయితే చాలా బాగుంటుందండి. తక్కువకే వస్తుంది. ఇక్కడ ఏ వస్తువైనా సరే 12 రూపీస్, 15 రూపీస్, 50 రూపీస్ అనమాట. ఇంకా అంతేనండి. మనకి బయట 100 రూపీస్, 200 రూపీస్ కి దొరికే వస్తువు కూడా మనకి ఇక్కడ 12 ఆర్ 15, 50 రూపీస్ కే దొరుకుతుంది. చాలా బాగుంటుంది. మనమైతే తక్కువ డబ్బు తెచ్చుకునే ఎక్కువ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. తక్కువ మనీతో ఎక్కువ షాపింగ్ చేసుకునే మంచి షాపింగ్ వీడియో అనమాట ఇది. స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి మనకి భద్రాచలంలో ఉన్న బస్ స్టాండ్ వెనుక మనకి ఢిల్లీ బజార్ ఉంటుందండి. ఒకవేళ ఇప్పటి వరకు వెళ్ళకపోతే వెళ్ళొచ్చు. ఒకవేళ వెళ్ళిన వాళ్ళైతే తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఓకే. ఇంకా మీకు ఈ ఢిల్లీ బజార్ వచ్చేసి ప్రతి సిటీలోనూ ఇప్పుడు మనకి అవైలబుల్ గా ఉంది. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఎక్కడ ఢిల్లీ బజార్ కి వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి షాపింగ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఫ్యాన్సీ ఐటమ్ అయితే ఇంకా సూపర్ అంటే సూపర్ చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది ఫ్యాన్సీ ఐటమ్. మనకి ఇక్కడ స్టేషనరీ కూడా దొరుకుతుందండి. స్టేషనరీ, ప్లాస్టిక్, ఫ్యాన్సీ, స్టీల్ కూడా దొరుకుతుంది. స్టీల్ కూడా అంతేనండి. చాలా తక్కువకు ఉందన్నమాట. ఇంకా కీ చైన్స్ అయితే సో మెనీ వెరైటీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంకా వీడియో మొత్తం ఫుల్ గా చూసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే గనక చిన్న ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అలా నొక్కేసేయండి, సరిపోతుంది. ఇంకా వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ప్లాస్టిక్ ఐటమ్. ఇంకా మనకి కిచెన్ లో అయితే మనకి కావాల్సిన చిన్న చిన్న వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ప్లాస్టిక్ పింగాణి అవైతే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. ప్లాస్టిక్ బౌల్స్ అయితే సో మెనీ మోడల్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఫ్యాన్సీ ప్లాస్టిక్ అయితే ఢిల్లీ బజార్ లో చెప్పుకోదగ్గ ఐటమ్స్ అన్నమాట. చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మనం అనుకుంటాం కదా తక్కువ ఖర్చు చేస్తున్నాము, క్వాలిటీ బాగోదని. అలా ఏమి ఉండదండి. సూపర్ క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీలో మాత్రం మనం కాంప్రమైజ్ అయ్యే పనే లేదు. చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.